బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యలు ముగిస్తాయి. 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. డ్రోన్ ద్వారా మృతదేహాల సిబ్బంది గుర్తించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత పేరెంట్స్ మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో విషాదం చోటు చేసుకున్నది. ముఖ్యంగా వేదాంతపురం పక్కనే ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో నిన్న బర్త్డే సందర్భంగా బాలు అనే యువకుడు, అంటే మైనర్ యువకుడు, 15 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి యువకుడు, 15 ఏళ్ళ నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకుడు బర్త్డే సందర్భంగా స్వర్ణముఖి నదిలో స్నానం చేసేదానికని, ఈత కొట్టేదానికని వెళ్లారు. దాదాపు 7 మంది పిల్లలు అయితే వెళ్లారు. వారిలో 4 అయితే వర్షం మునుగుతూ ఉండగా ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో వాటిలో గల్లంతయ్యారు. వారిలో దాదాపు 4 కూడా ఇవాళ అటు ఎస్డీఆర్ఎఫ్ బృందము, అలాగే రెవెన్యూ పోలీసు అందరూ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి వారి డెడ్ బాడీలను కూడా ఐడెంటిఫై చేశారు. నిన్న బాలు అనే అతని డెడ్ బాడీని ఐడెంటిఫై చేయగా ఇవాళ ఉదయం ప్రకాష్, అలాగే తేజ, ఇప్పుడు ఈవినింగ్ దాదాపు 1 గంట క్రితమే చిన్ని అనే అతని డెడ్ బాడీని కూడా ఐడెంటిఫై చేసి వెలికి తీశారు. ఆ డెడ్ బాడీలన్నింటినీ కూడా రేఖర్ నుంచి పంచనామా నిమిత్తం వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు కూడా చేసింది. వాగులు వంకల వద్ద ఎలాంటి పిల్లలు కానీ ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే దాన్ని విస్మరించి వీళ్ళు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి బాలు బర్త్డే సందర్భంగా సరదాగా గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా కలిసి ఈత కొట్టేదానికి వెళ్లారు. ఆ ఈత కొట్టే క్రమంలోనే దాదాపు ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో గల్లంతయ్యారు. 4 పిల్లలు అయితే గల్లంతయ్యారు. వారిని ఇవాళ వెలికి తీశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో వాళ్ళని వెలికి తీశారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే హెచ్చరిక బోర్డులు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని కూడా ఆదేశించారు. వాగులు వంకల దగ్గర ఆ మేరకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు.